కేంద్ర మాజీ మంత్రి పోసుపాటి అశోక్ గజపతిరాజు బొత్సపై కామెంట్ చేశారు. గడిచిన 5 ఏళ్లలో రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధ్వంసం చూశామన్నారు. రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యం పనిచేసేలా ప్రజాప్రతినిధులు నడుచుకోవాలని, గత ప్రభుత్వ హయాంలో రాజ్యాంగ వ్యవస్థను పూర్తిగా నాశనం చేశారని అశోక్ విమర్శించారు. ధ్వంసాలు చేసి ఇప్పుడు ఏదో మమ్మల్ని ప్రజాస్వామ్యంలో ఉద్ధరిస్తారట, ఎమ్మెల్సీగా వెళ్తారట. మీ డబ్బంతా లూటీ చేసి అక్కడ ఎవరిని బాగు చేయడానికి వెళ్తున్నారో మనం అందరు చూడవలసి ఉంటుందని. ప్రజా ప్రతినిధులకు ఒక ధర్మం ఉంటుంది, పార్టీకి ధర్మం ఉంటుంది. మనం అందరూ మన ధర్మాన్ని పాటిస్తే మనకి స్థానిక సంస్థలో ఈ వైఎస్ఆర్ హస్తం నుంచి మనం బయట పడించాలి. హైకోర్టు నుంచి ఇన్ని జడ్జిమెంట్స్ వ్యతిరేకంగా తెచ్చిన ప్రభుత్వం ఏంటంటే వైఎస్ఆర్ జగన్ గారి ప్రభుత్వం. అలాంటి మనుషుల్ని మనం ఎంత తొందరగా వారి ఇంట్లో ఉంచగలిగితే అంత బాగుపడతారు. మా గేట్ కి తాడు కట్టారని నేను ఆ గేట్ కి తాడు కట్టమంటంలే. ఏ ఎంపీ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, మంత్రి గారు కానీ వారి గేట్లకి తాళ్ళు కడితే జరిగేది ఏముండదు. కానీ చట్టరీత్యా వారిపైన యాక్షన్ ఖచ్చితంగా ఉండాలనే నా అభిప్రాయం. శిక్ష వారికి కోర్టు నుంచి రావాలి. మనం ఏదో ఎవరో బాధేయడం కాదు. నవ్వులు పాలు చేశారని విషయము నేను చెప్పక్కర్లేదు. పోర్లే, మీకు ఆ జలాసనాలు చూసే స్పీకరు, మంత్రులందరూ వచ్చారు, మీ వాళ్ళందరూ వచ్చారు, నేను కాదని అన్నాం. వార్త ఆగకుండా మమ్మల్ని చంపడానికి ప్రతి వీధిలో ఫ్లెక్స్.